కేసీఆర్ ఒక మాట అనేవాడు, తెలంగాణ భౌగోళిక ప్రాంతం నుంచి ఇంచు భూమి కూడా పోనీయని అనేవాడు. అన్నాడా లేదా? చాలాసార్లు ఇంచు భూమి కూడా పోనీయని అన్నాడు. కానీ తీరా తెలంగాణ ఇచ్చే సమయానికి వాళ్ళు పెట్టిన ఒత్తిడికి తలొగ్గి 7 మండలాలు 200 గ్రామ పంచాయతీలకు వెళ్ళిపోయింది. అంటే తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ అడ్డుకునే వాళ్ళ అనుగుణంగా కూడా నిర్ణయం తీసుకునే విషయం కూడా మీరు తీసుకుంటున్నాను. ఏది తెలంగాణకు సంబంధించిన విషయం అప్పుడు జరిగిందా లేదా? నేను కేసీఆర్ లాగా మౌనం ఉండగల? కేసీఆర్ తెలంగాణ రావాలని అంటూనే ఇంచు భూమి కూడా పోడగొట్టుకోనన్న అతను 200 గ్రామ పంచాయతీలు పోయినా 7 మండలాలు పోయినా కూడా ఆయన పెద్దగా వచ్చి రోడ్డు మీదకి వచ్చి దాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. నేను కేసీఆర్ అంటోని కాను ఆ విషయంలో. ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఏం జరుగుతుంది? వర్గీకరణ అడ్డుకోవడానికి సర్వశక్తులు కొట్టారు. ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవడానికి సర్వశక్తులు కొట్టారు. కానీ వాళ్ళకి అర్థమైపోయింది ఆగదు అని. తెలంగాణ అయితే ఎట్లయితే ఆగదన్న అనుకున్న తర్వాత లాస్ట్ పాయింట్గా వాళ్ళు అది కోరుకుంటే అది జరిగిపోయిందో, ఇప్పుడు వర్గీకరణ అడ్డుకోలేమనే విషయం అర్థమైన తర్వాత సరే వర్గీకరణ జరిగినా కూడా కొద్దిగా మాదిగల ప్రాతినిధ్యం కొద్దిగా తగ్గించి కొద్దిగా మాలల ప్రాతినిధ్యం కొద్దిగా పెరిగేటట్టు చూడండి అని చెప్పి ఆ ఇంటర్నల్ జరిగిన వివిధ రాజకీయ నాయకులతో జరిగిన చర్చల ఫలితమే మా జనాభా నిష్పత్తితో కాకుండా మా వెనుకబాటును చూడకుండా మాకు రావాల్సిన 11% రిజర్వేషన్లలో 2% తగ్గించి 9% డిక్లేర్ చేయడానికి దారితీశారు. అందులో భాగమే మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను మాదిగల్లో ఉండబడి ఏ ఉపకులానికైనా న్యాయం జరుగుతుందంటే నేను స్వాగతిస్తాను. ఇంతకుముందు బి గ్రూప్లో ఉన్న వాళ్ళు మేము మాదిగలతో కలిసి ఉండం, మేము పక్కకు పోయి మా సొంత పాట మేము కోరుకుంటామంటే కూడా నేను స్వాగతిస్తాను. ఎగ్జాంపుల్ మీ అన్నగా చెప్తున్నా. బుడగ జంగం అంతకుముందు ఎస్సీపీలో ఉన్నది. బుడగ జంగం అంతకుముందు ఎస్సీపీలో ఉన్నది. మన జనాభా ఎంత? 1,11,710. 1,11,710. వాళ్ళు ఇప్పుడు ఎన్నో వచ్చారు? మొదటి గ్రూప్లో వచ్చేసారు, నంబర్ 1 గ్రూప్లో వచ్చేసారు. ఓకే, నాకు అభ్యంతరం లేదు, నాకు అభ్యంతరం. కానీ ఇంతకుముందు ఇది ఎక్కడున్నది? మాదిగా బి గ్రూప్లో ఉన్నది. అంటే బి గ్రూప్లో ఉన్న దాన్ని ఈ బి గ్రూప్లో ఉన్న మాకు 12 వస్తుంది. మా మృగజంగాలకు ఇప్పుడు మాదిగలతో కలిపిన పొలాలతో కలిపిన మాకు 12 వస్తుంది. అటు 1% ఇచ్చినా లేదా కదా? అంటే మాదిగల జనాభా ఉన్న దాని నిష్పత్తి రాకుండా ఒకవైపు అయితే మాదిగలతో ఉన్న 1,00,000 దాటిన కులాన్ని తీసి దానికి ఒక గ్రూప్ ఇచ్చాను. మాకు తగ్గించడానికి అటు ఇచ్చేశాను. నేను వాళ్ళకి పోవడానికి నేను స్వాగతిస్తాను. కానీ దళితుల్లో అత్యధిక జనసంఖ్య గల 3వ కులము నేతకాని. మీరు ఇష్ట ప్రకారం చెప్తున్నారు. దళితుల్లో అత్యధిక జనసంఖ్య గల 3వ కులం నేతకాని. సాక్ష్యం ఏంటిది? మీ సోదరుడిగా నేను సాక్ష్యం చెప్తున్నా చూడండి. నేతకాని ఇప్పుడు అత్యంత అభివృద్ధి కులాలకు పెట్టింది. అంతకుముందు సి గ్రూప్లోనే ఉన్నది. మరి వాళ్ళ జనాభా ఎంత? 1,33,072. దీన్ని మాలల్లే ఉంచుకున్నారు. అంటే వీళ్ళది కూడా నాకు పోవాలి. అక్కనో మా నుంచి తీసి సపరేట్ ఇచ్చేటట్టు చేశారు. నేను దాన్ని స్వాగతం. 1,10,000 అయినా మా బుడగ జంగాలు ఇతర కులాలకు న్యాయం జరుగుతుందంటే నేను స్వాగతం. మరి 1,10,000 తీసాను కదా. మరి 1,33,000 ఎక్కువనా 1,10,000 ఎక్కువనా? 1,33,000 ఎక్కువ. మరి 1,33,000 వాళ్ళను వేరే గ్రూపులో చేర్చాలి కదా. అది 1% ఇస్తారా, 1/2% ఇస్తారా, 2% ఇస్తారని కాదు. వేరే గ్రూపులో చేర్చాలా వద్దా? చేర్చాలి. మరి అదెందుకు అందబెట్టుకున్నారు అంటే ఇక్కడ ఈ 1,33,000 మందిని సపరేట్ తీస్తే వాళ్ళతో పాటు ఇంకో 2-3 కులాలు కలిపితే 1,70,000, ఇంకొక 40,000కు సంబంధించిన ఒక 2-3 కులాలు కలిపినారు అనుకో, అప్పుడు 1% వస్తుంది కదా.
కానీ 1% వస్తే ఎవరి దగ్గర మాల దగ్గర. అప్పుడు మాలకి ఎంత వస్తుంది? 4 వస్తుంది. అంటే వాళ్ళని మాత్రం 4 వచ్చే కాడ 5 చేసుకోవడానికి 1,33,000 నేతకాలను నన్ను పెట్టుకుంటారు. కానీ మాదిగలకు 11% రావాల్సిన చోట వీళ్ళకు ఎక్కువ వస్తుందని చెప్పి మాదిగల నుంచి ఉండబడే బి గ్రూపులు ఉన్న వాళ్ళని నా పొడగదన్నారు, పక్కకు పెట్టుకుంటారు. 1,10,000కు ఒక గ్రూప్ చేయడానికి మేజర్ క్యాస్ట్లో చూసినప్పుడు 1,33,000 మంది ఉండబడే నేతగాన్ని ఎందుకు చూడలేకపోయారు? కారణం ఏంటి అంటే ప్రతి దశలో మా జనాభా పరంగా ఇవ్వలేదని రుజువు అవుతుంది, మా వెనుకబాటు చూడలేదని రుజువు అవుతుంది. అదే సమయంలో అత్యంత వెనుకబడ్డ వాళ్ళలో 1 గ్రూప్లోకి అత్యంత డెవలప్ అయిన కులాలను చూడబడి వాళ్ళ అవకాశాలు దోచుకోవడానికి సిద్ధపడతారని రుజువు అవుతుంది. మరొక వైపు 3వ స్థానం మీరు నిన్న వివేక్ గారి స్టేట్మెంట్ చూడండి. అసెంబ్లీలో వివేక్ గారి అసెంబ్లీలో స్టేట్మెంట్ చూడండి. ఏం చెప్పారు? దళితుల్లో 3వ అత్యధిక జనసంఖ్యగాల్లో ప్రజలు నేతకాని ప్రజలు వాళ్ళకు ప్రత్యేక కార్పొరేషన్ పెట్టమని గతంలో నేను కోరాను అని అన్నాడు ఆయన. నిజమే, ఎన్నికల సమయంలో పార్లమెంట్ ఎన్నికల సమయంలో అక్కడ నేతకాని బిడ్డ బీజేపీలో పోటీ చేస్తుంటే తన కొడుకును కాంగ్రెస్లో పోటీ పెట్టినప్పుడు ఈ నేతకాని వాళ్ళందరూ నేతకాని బిడ్డ పోటీ చేయకుండా కొంతమంది నేతకాని లీడర్లను తీసుకొచ్చి చూడండి నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేయండి కానీ వాళ్ళ కొడుకు నేతకాని ఓట్లు వేయించుకోవడం కోసం. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి ఎవరు? బీజేపీ నేతకాని. అంటే నేతకాని ప్రజలు నేతకాని బిడ్డ ఓట్లు లేకుండా చేసుకోవడానికి కొంతమంది నేతకాని నేతల్ని తీసుకెళ్ళి ఇదే వివేక్ నేతకాని వాళ్ళకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వమని కోరింది. ఇది సాక్ష్యమే కదా. మరి నేతకాని ప్రజలకు మాలతో సంబంధం లేకుండా మాదిగతో సంబంధం లేకుండా మాదిగ కార్పొరేషన్తో పాటు నేతకాని కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలన్న మీరు మరి నేతకాని ప్రజల జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి ప్రత్యేకంగా 1% కేటాయించమని ఎందుకు కోరలేదు? ఎన్నికలకు ముందు మాత్రం నేతకాని వాళ్ళకు ప్రత్యేక కార్పొరేషన్ కావాలి నీ కొడుకు ఓట్లు వేయించుకోవడం కోసం. కానీ ఇప్పుడు వర్గీకరణ జరిగే సమయానికి మాత్రం వాళ్ళ జనాభాను కూడా చూపించి మీరు దోసుకోవాలి. మాదిగల కాడికి వచ్చినప్పుడేమో ఈ గ్రూప్ ఉన్న వాళ్ళని 1,10,000 పక్కన పెట్టి 1% ఇవ్వమని చెప్తాం. 1,33,000 ఉండబడే నేతకాని వాళ్ళకి మాత్రం వాళ్ళు మీరే కలుపుకుంటారు. ఇదంతా అశాస్త్రీయంగా ఉన్నదనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. ఇదంతా అశాస్త్రీయంగా ఉన్నదనేసి కూడా రుజువు అవుతుంది. మళ్ళా నేను చెప్తున్నాను, నంబర్ 1 ఓవరాల్గా ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ నివేదిక ఇవ్వడానికి స్వాగతిస్తుంది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. కానీ ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు మీరు జనాభా చూస్తున్నారా? మీరు వెనుకబడతాను చూస్తున్నారా? మీరు జనాభా చూడలేకపోయినప్పుడు మీరు వెనుకబడతాను కూడా చూడలేకపోయినా. వెనుకబడతానమే మీరు చూస్తే ఆ వెనుకబడతానంలో అత్యంత అడ్వాన్స్ అయిన కులాలు ఎట్లా వచ్చింది? జనాభా పరంగానే చూస్తే మా జనాభా నిష్పత్తి పరంగా మాకు రావాల్సిన దానికంటే ఎందుకు తగ్గింది? వెనుకబాటు ఉన్నది, మా జనాభా కూడా ఉన్నది. అంటే ఇక్కడ నేను అంటున్నా కుట్ర జరిగింది. మా జనాభా పరంగా కూడా మాకు రిజర్వేషన్లు రప్పించే విషయంలో దామోదర్ రాజనరసింహ ఫెయిల్ అయిపోయాడు. వాళ్ళేమో ఉన్నదానికంటే పెంచుకునే ప్రయత్నం చేశారు కుట్రలు. మాదిగలతోమో ఉన్నదానికంటే తగ్గించే ప్రయత్నం చేశారు కుట్రలు. నేను ఒక విషయంలో గర్వపడుతున్నా, ఉన్నదానికంటే పెంచుకునే విషయంలో వివేకు మాల తరపున గట్టిగా నిలబడ్డాడు. ఇతరులు కలుపుకొని కూడా గట్టిగానే నిలబడ్డాడు. అరే ప్రత్యేకంగా నేను చెప్తున్నా, వాళ్ళ జనాభా లేకపోయినా పెంచుకునే విషయంలో అది గట్టిగా నిలబడ్డాడు. ఓకే, అడ్వాన్స్ కులమైన మాలల్ని అత్యంత వెనుకబడ్డ కులాల్లో చొరబెట్టడంలో కూడా సక్సెస్ అయ్యింది. మొదటి గ్రూప్లోకి వీళ్ళని పంపిన ఆయనే. నేత కాని వాళ్ళని బయటికి పోకుండా చూసింది ఆయన.
నేతకానికి బయటికి పోకుండా చూశారు. అత్యంత వెనుకబడ్డ కులాల్లోకి ఈ కులం నుంచి కొంతమంది చోటు పెట్టినట్టు చేశారు. ఈ రీత్యా మాలల పక్షాన వాళ్ళ వైపు న్యాయం లేకపోయినా, జనాభా లేకపోయినా వాళ్ళ వైపు నిలబడ్డంలో వివేకు పాత్ర గట్టిగానే ఉన్నది. కానీ న్యాయం వైపు నిలబడ్డం, అత్యంత వెనుకబడ్డ మార్గల వైపు నిలబడ్డం, అత్యంత జనసంఖ్యల మార్గల వైపు నిలబడ్డం, వాళ్ళకు రావాల్సిన మాట సాధించి పెట్టడంలో దామోదర నరసింహ ఫెయిల్ అయిపోయాడు. మేము దామోదర నరసింహను ఇట్లాంటి పరిస్థితిలో, దామోదర రాజనరసింహ ఇట్లాంటి పరిస్థితిలో మా మాదిగ ప్రతినిధిగా, మా మాదిగ మంత్రిగా మేము చూడట్లేదు. దామోదర రాజనరసింహ గారిని మా మాదిగ ప్రతినిధిగా లేదా మా మాదిగ కోటలో వచ్చిన మాదిగ మంత్రిగా మేము చూడట్లేదు. ఆయన మాదిగల పక్షాన రావాల్సిన దాన్ని కూడా రప్పించలేకుండా ఆయన మౌనంగా ఉన్నాడు. స్వార్థపరులు వాళ్ళ నిష్పత్తి కంటే ఎక్కువ పొందుతుంటే, స్వార్థపరులు వాళ్ళ నిష్పత్తి కంటే ఎక్కువ పొందుతుంటే, న్యాయం కోసం బలమైన ఉద్యమం జరుగుతున్న ఈ సమయంలో మాదిగల పేరుతో మంత్రులు ఉన్న వ్యక్తి మౌనంగా ఉండడం వల్ల జనాభా పరంగా రిజర్వేషన్ పొందే అవకాశం కోల్పోయే పరిస్థితి వచ్చింది. వెనుకబాటును ఆధారంగా చేసుకొని న్యాయబద్ధమైన వాటా పొందలేని పరిస్థితి నిర్మాణం జరిగింది. దీనికి ఎవరు బాధ్యత? దామోదర నరసింహ బాధ్యత. నేను అంటున్నా, సోదర దామోదర నరసింహ గారు, నువ్వు మాదిగల ప్రయోజనాలు కాపాడలేవు. మిమ్మల్ని మేము మాదిగల ప్రతినిధిగా చూడట్లేదు. నువ్వు ఎవరి ప్రతినిధో ధైర్యం ఉంటే చెప్పుకో. మాదిగలకు రావాల్సిన 11% మాట ఎందుకు రాలేదో చెప్పు. జనాభా లేదా, వెనుకబాటు లేదా? జనాభా లేదా, వెనుకబాటు లేదా? ఈ రెండు ఉన్నప్పుడు నిష్పత్తి పరంగా ఎదురాలి. జనాభా ఉన్నదని మీ కమిషన్ చెప్తుంది, వెనుకబాటు ఉన్నదని కమిషన్ చెప్తున్నది. మరి దాని దగ్గర ఆ రిజర్వేషన్లు న్యాయబద్ధమైన వాటి ఎదురాలి. నీ మౌనం, నీ చేతకంతనం, నీ మౌనం, నీ చేతకంతనం వల్ల నా మాదిగ బిడ్డలు, అత్యంత జనసంఖ్యల నా మాదిగ బిడ్డలు తమ భవిష్యత్తుకు ప్రమాదంగా మారినవు నీ ప్రవర్తన వల్ల అనేసి కూడా రుజువు అవుతుంది. వాళ్ళ భవిష్యత్తుకు నువ్వే నష్టం తీసుకొస్తున్నావు. కాబట్టి మిమ్మల్ని మా మాదిగ ప్రజలు చూడట్లేదు. నేను ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నాను. రేపు మంత్రివర్గ విస్తరణలో దామోదరం తప్పించండి, మాదిగలు ఇద్దరిని తీసుకోండి. నా డిమాండ్ ఇది. రేపు మంత్రివర్గ విస్తరణలో జరిగితే మాదిగల ప్రయోజనాలు కాపాడలేని మంత్రి మాకెందుకయ్యా? మాదిగల బిడ్డలకు రావాల్సిన అవకాశాలు అన్ని ఇచ్చడానికి సిద్ధంగా లేని మంత్రులు ఎందుకయ్యా? మీరు మీ కుటుంబం కోసమేనా? జాతి బిడ్డల భవిష్యత్తు మీకు పట్టదా? ఏళ్ళ తరబడి మీకేనా పదవులు? దశాబ్దాల తరబడి మీకేనా పదవులు? కనీసం ఏ కులం పేరు పెట్టుకొని, ఏ కులం పేరు అడ్డం పెట్టుకొని ఈ స్థాయి పదవులు పొందుతున్నారో ఆ కులానికి న్యాయం చేయకపోయినా, అన్యాయం జరగకుండా చూడాలి కదా. ఆ కులానికి మీరు దోష పెట్టకపోయినా ఆ కులం అవకాశాలు ఇంకో దోసుకోకుండా చూడాలి కదా. ఒక కాపలదారుడు ఉండాలి కదా. నువ్వు ఆ పని చేస్తలేవు కదా, ఎందుకు నువ్వు అలా? కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యమంత్రి పరిధిలో ఉంటుంది, మంత్రివర్గం ఇస్తానా, దామోదరం తప్పించండి, మాదిగల నుంచి ఇద్దరిని మంత్రులుగా చేసుకోండి. ఎవరైనా చేసుకోండి, మాదిగల నుంచి ఇద్దరు రావాలి. రెండు నలుగురు ఉన్నప్పుడు మాదిగలు ఇద్దరు ఉంటే తప్పేంటి? రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు నలుగురు ఉంటే మాదిగలు ఇద్దరు ఉంటే తప్పేంటి? మేము ఇద్దరు కోరుతున్నాం, దామోదరం తప్పించాం. ఇకపోతే నేను ఒక విషయం గుర్తు చేస్తున్నా. మాకు జరిగిన అన్యాయం రేవంత్ రెడ్డి గారికి తెలుసు. మా జనాభా కంటే తక్కువ రిజర్వేషన్ వచ్చిన విషయం ఆయనకు తెలుసు. నేను పేరు చెప్పాను. ఆయన శాసనసభకి వెళ్లే ముందు ఒక 40 నిమిషాలు ఇద్దరు మా మాదిగ ప్రజలతో, మా మాదిగ ప్రముఖులతో మాట్లాడారు.
ఆయన శాసనసభకి వెళ్ళే ముందు, నేను పేరు చెప్పాను, ఓకే, ఆయన శాసనసభకి వెళ్ళే ముందు ఒకరి ఫోన్లో ఒకరిని దగ్గర పెట్టుకొని ఒకరితో ఫోన్లో 40 నిమిషాలు మాట్లాడారు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, మీ జనాభాకు తగ్గ అవకాశాలు కొంత రావట్లేదు, కొంత తగ్గిపోతున్నమాట వాస్తవమే, కొద్దిగా మీరు సర్దుబాటు చేసుకోండి అని. కొద్దిగా అన్నలాంటి వాళ్ళకు కొంత మీరు చెప్పండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అర్థమేంటి మరి? ఆయన తెలుసు అన్నట్టు కదా. ఆయన చెప్పిన విషయం 40 నిమిషాలు మా జాతిలో ఉండబడి ఒక బిడ్డను దగ్గర పెట్టుకొని, మా జాతిలో ఉండబడి ఇంకో బిడ్డతో ఫోన్లో 40 నిమిషాలు మాట్లాడిన సందేశం ఏంటంటే, సమాచారం ఏంటంటే, మీ జనాభాకు దగ్గర రిజర్వేషన్ల ప్రాతినిధ్యం దక్కట్లేదు, కానీ మీరు సర్దుబాటు చేసుకోండి. మా జనాభాకు దగ్గర రిజర్వేషన్ ప్రాతినిధ్యం దక్కనప్పుడు ఎవరికి ఇచ్చినట్టు? ఎవరికో ఒకరికి ఇచ్చినట్టే కదా. మాకు అన్యాయం చేసినట్టే కదా. మాకు అన్యాయం చేసినాం అనే విషయం నీకే అర్థమైనప్పుడు మేమేం చేయాలా? ఈ విషయంలో ఆ సమాచారం అందుకున్న వెంటనే మధ్యాహ్నం పూట మా సామాజిక వర్గానికి సంబంధించిన 4 ఎమ్మెల్యేలతో నేను సమావేశం ఏర్పాటు చేసి, మా సామాజిక వర్గానికి సంబంధించిన 4 ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసి, దయచేసి 11% జనాభా మనకు నిష్పత్తి పరంగా రిజర్వేషన్ రావాలి, ఈ విషయాన్ని అసలు ప్రస్తావించండి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదా కానీ మాదిగ బిడ్డలుగా మీరు ప్రతిపాదించండి అని మాత్రం నేను చెప్పడం జరిగింది. ఇట్లాంటి సమాచారం నాకు వస్తున్నది. జనాభా ఉన్నా కూడా రిజర్వేషన్ అంతా రావట్లేదని వస్తున్నది. జనాభా తప్పిన వాళ్ళకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని వస్తున్నది కనుక దయచేసి మీరు 4 ప్రస్తావించండి. మీరు వర్గీకరణ సూత్రానికి రేవంత్ రెడ్డి గారు అనుకూలంగా ఉన్నందుకు స్వాగతించండి, ఆయనను అభినందించండి. కానీ జనాభా నిష్పత్తి కంటే తక్కువ వస్తున్నందుకు మాత్రం మీరు సూచన చేయండి, తక్కువ రాకుండా చూడండి, సూచన చేయండి. మాదిగ ఎమ్మెల్యేలుగా మాదిగ బిడ్డ తరఫున మాట్లాడిన వాళ్ళు అవుతారని చెప్పి నేను మధ్యాహ్నం కూడా నేను చెప్పడం జరిగింది. బహుశా మరి వాళ్ళు ఆ ప్రస్తావన తీసుకొచ్చినట్టు కూడా నాకు అనిపించలేదు శాసనం. నేనైతే చెప్పాను, నాకు 11 గంటల సుమారే నాకు ఆ సమాచారం ఉన్నది. నేను 1 గంట 2 గంటల మధ్యలో మా ఎమ్మెల్యేలకు కూర్చుండబెట్టి 4 మాట్లాడడం జరిగింది. ఇంకా ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించే విధంగా చేద్దామని చెప్పి నేను మన బీజేపీ శాసనసభ్యుడు శంకర్, ఆదిలాబాద్ శంకర్, నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. తను ప్రస్తావించే సమయానికి స్పీకర్ టైం ఇవ్వలేదు. తను ఈ విషయాన్ని 11% రావాల్సిన మాదిగలకు 9% రావడం కరెక్ట్ కాదనే ప్రస్తావన వచ్చే సమయానికి ఆయన స్పీకర్ ఆయన కట్ చేయడం జరిగింది. నేను బీఆర్ఎస్ నేతలతో మాట్లాడదాం అనుకున్నా, వాళ్ళ కాంటాక్ట్లోకి రాలే. కానీ మా సోదరుడు ఎర్రోల శ్రీనివాస్ చెప్పాను, దయచేసి మన నిష్పత్తి కంటే తక్కువ రిజర్వేషన్ అవుతున్నట్టు కనిపిస్తున్నది, దాన్ని మీరు వెంటనే పరిగణలోకి తీసుకొని కేటీఆర్ గారికో అక్కడ శాసనసభలో బీఆర్ఎస్ గారు చెప్పాలని చెప్తే, అన్న వాళ్ళు లోపల ఉన్నారు, నేను బయట ఉన్నాను చెప్పడం జరిగింది. కారణాలు ఏమైనా ఇది రేవంత్ రెడ్డి గారికి ముందే తెలుసు, మా నిష్పత్తి కంటే తక్కువ అవుతుందనే విషయం ముందే తెలుసు. ఆ ముందే తెలుసు కాబట్టి తన దగ్గర ఒక మాదిగ ప్రముఖుని పెట్టుకొని ఇంకో మాదిగ ప్రముఖుడు నాకు విషయం మాట్లాడారు. కాబట్టి స్పష్టంగా అర్థమవుతుంది, ఉద్దేశపూర్వకంగానే మా మాట మాకు తప్పకుండా పోయింది అని. ఈ నేపథ్యంలోనే మేము గుర్తు చేసుకున్నాం. మించిపోయింది ఏం లేదు, లోపాలుంటే సరి చేసుకోండి. మించిపోయింది ఏం లేదు, లోపాలుంటే సరి చేసుకోండి. ఇప్పుడు మీకు నచ్చని విషయాలు రిజెక్ట్ చేసినా లేదా? షమీం అఖ్తర్ గారు ఖచ్చితంగా క్రిమినల్ ఉండాలని చెప్పి సూచన చేశాడు. ఆ సూచనను మేము ప్రభుత్వం తిరస్కరిస్తుందని చెప్పినా లేదా? మరి మొదటి గ్రూపులో అత్యంత వెనుకబడ్డ గ్రూపులో అత్యంత అభివృద్ధి చెందిన 2-3 కులాలు ఎట్లా చేస్తారు? మా జనాభా కంటే తక్కువ 1,10,000 ఉన్న కులానికి 1% ఇవ్వడానికి కొంత కసరత్తు చేసినప్పుడు 1,33,000 ఉన్న ఒక కులానికి సపరేట్ ఇవ్వడానికి ఎందుకు కసరత్తు చేయలేకపోయారు? మాదిగా మాలతో పాటు నేతకాంలో కూడా కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి వివేక్ ఎక్కువ రేటు కదా. మరి ఆ వివేక్ మరి ఎందుకు నేతకాంతి వాళ్ళకు సపరేట్ ఇవ్వాలి, వర్గీకరణలో సపరేట్ వాటర్ రావాలని చెప్పి ఎందుకు అనలేకుండా పోయాడు? అంటే ఇక్కడ మాదిగల వాటర్ పెరగకుండా చూడడానికోమో ఇటు పంపడం, ఆడ మాలల వాటర్ను పెంచుకోవడానికోమో మెజార్టీ కులాస్తులైన నేతకాలను కలుపుకోవడం, ఇదంతా ఉద్దేశపూర్వకంగా కుట్రబుద్ధితో జరిగిన ప్రక్రియ.
ఇది నాకు తెలిసి కమిషన్ నివేదిక తయారు చేసేటప్పుడే ఇవంతా కసరత్తు జరిగినట్టుగా కనిపిస్తున్నది. కమిషన్ నివేదిక తయారు చేసినప్పుడే ఇదంతా కసరత్తు జరిగినట్టు కనిపిస్తున్నది. ఈ కసరత్తులో ముగ్గురు భాగస్వాములు. నంబర్ 1 ఇవే వాళ్ళ ప్రయోజనాలను పెద్ద పెట్టేసుకోవడానికి, మాదిగల ప్రయోజనాలను దెబ్బతీయడానికి, ఇతర కులాల ప్రయోజనాలు దెబ్బతీయడానికి, నేతకాల ప్రయోజనాలు దెబ్బతీయడానికి, అందరి ప్రయోజనాలు దెబ్బతీయడానికి ఒక కుట్ర. దీనికి మౌన మునిగా పాత్ర పోషించింది దామోదర్ రాజనరసింహ. మౌన మునిగా పాత్ర పోషించింది తెలుసు ఆయనకు. ఆ పాత్ర పోషించింది దామోదర్ నరసింహ. ఇది ఈ విషయం ఇట్లా జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి కూడా తెలిసి ఉంటుంది కాబట్టినే నిన్న ఉదయం పూట ఆ అభిప్రాయం చెప్పడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి మా జనాభా కంటే మించి మేము అడగట్లేదు. మా జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్ ఇవ్వండి. తగ్గించడం అనేది న్యాయం కాదు. ఇప్పుడు జరిగిన ప్రక్రియలో లోపాలు ఉంటే వెంటనే సరి చేసుకొని అందరికీ న్యాయం చేసే పద్ధతిలో ముందుకు రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు.